వచ్చేస్తున్నారు గెటప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. అన్న సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా చేస్తాడు. దానికి రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత టోటల్ టీం పరిస్థితి ఎలా ఉంటుందని చూపిస్తాను. రిలీజ్ ముందు ఎలా టెన్షన్ పడుతున్నారు, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? నువ్వు సప్తగిరా, నేను డైరెక్టర్ గారిని. వచ్చిందా 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 రిజల్ట్ వచ్చిందా వచ్చిందా? ఇంకా రాలేదండి, నాకు వచ్చేలా ఉంది. సప్తగిరి గారు, మనం రిస్క్ ఏం చేశానరా అంటే మిమ్మల్ని హీరోగా పెట్టి నేను డైరెక్ట్ చేయడం ఇది రాంగ్ స్టెప్ ఏం కాదు కదా? రిస్క్ మిమ్మల్ని డైరెక్ట్ పెట్టుకుని రిస్క్. మీరు షూటింగ్ ఫస్ట్ లో నాకు స్పెక్ట్స్ ఉండేవండి, నేను షూటింగ్ స్పెక్ట్స్ తీస్తాను, మీరు నాకు హీరోలో కనిపించారు అందుకనే. హలో ఓకే ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ వస్తారు. హలో పేషెంట్ ఎక్కడ? ఇంకా ఇంకా మీరు ఏ డాక్టర్? నేను ప్రొడ్యూసర్ గానే. టెన్షన్ పెరిగిపోతుంది సినిమా. మీకు టెన్షన్ ఉందా? బాగా. ఓ పని చేద్దాం ఇప్పుడా. ప్రొడ్యూసర్ గారు మీకు దండం రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ మైక్ పెట్టారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి జనాలు అడుగుతున్నారు. పబ్లిక్ టాక్. సప్తగిరి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయిందండి. సో ఆడియన్స్ బయటకు వస్తున్నారు. సినిమా ఎలా ఉంది మనం కనుక్కుందాం సార్. సార్ చెప్పండి సార్. తొందరగా సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా లోపల ఇంకేలా చూసేట బాక్స్ లేట్ అయిందండి. ఇంకా షో మొదలు పెట్టలేదట. ఆ షో వేస్తే లోపల అరుపులు కేంద్రం వింటుంటే లోపల చిరంజీవి 150 వేస్తారు. అంతే అరుపులు, ఇంకేం కాదు. మన రెండో ఆడియన్స్ వస్తారండి. సార్ 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 సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అయితే ఆ షాట్ అనేది మొదట్లో లో యాంగిల్ నుంచి ప్లాన్ తీసుకున్నాడు. తెలుసుకో రైట్ ప్లాన్ తీసుకోవాలండి ఫస్ట్ షాట్. అది మీరు వెళ్తే మాడాలి. అండ్ ఇంకోటి హీరోయిన్ కొంచెం మేకప్ తక్కువ వేశారు. మీరు మేకప్ మ్యానా? సినిమా కొంచెం ప్లస్ పాయింట్ చెప్పండి సార్. ప్లస్ ఏమైనా ఉంటాయి? ప్లస్ పాయింట్లు ఏంటంటే సినిమాకి మెయిన్ థియేటర్ అండి. ఫ్యాను ఒకడు చూసాడు. ఇంకొక ఆడియన్స్ వస్తున్నారు కదా సార్. రండి సార్, చెప్పండి సార్. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తారని చూస్తున్నానండి. కంపల్సరీ దాంట్లో ఏసీ పోగులు ఉండాలి. ఢిల్లీ టు హైదరాబాద్ 4 ట్రిప్లు వేయాలంట సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇది ఎవడో ఎర్రగడ్డ చెప్పండి, తీసుకెళ్ళండి హాస్పిటల్కి. మన ప్రొడ్యూసర్ గారు డాక్టర్ కాబట్టి ఆయనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆయనకి స్టోరీ చెప్పేటప్పుడు ఆయన ఫీల్డ్ ను మొత్తం ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్ అరుణ్ గారు. టాబ్లెట్ వేసుకున్నారా? దేనికండి? హైజీనిక్ గా ఉండాలి మనం. నేను ఫోన్ చేశాను కదా సార్. అరుణ్ కథ చెప్పడానికి వస్తాను. చెప్పండి, పడుకుంటాను. మీరు డాక్టరే కదా సార్? డాక్టరే. సినిమాలో ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఎమోషన్ ఏమి ఉంటుంది సార్? ఏమంటివి ఏ టాబ్లెట్ వేసుకుని చెప్తారు? ఇది లొకేషన్ లో ప్రొడ్యూసర్ గారిని హీరో చేస్తే ఎలా ఉంటుంది? నేను ప్రొడ్యూసర్ హీరో చేశారు ఈ సినిమాకి. సార్ ఇప్పుడు సప్తగిరి రావడానికి టైం పడుతుంది, మీరే హీరో సార్. ఓకేనా? సో సీన్ అంటే మీకు తెలుసు కదా సార్? తెలుసండి. మీరు నచ్చింది చేసేయండి. ఓకే సార్. అమ్మాయి వస్తుంది కదా, వస్తుంది. అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి. అంతే సార్. అంతేగా? అంతే. అమ్మాయికి మీరు రండి. ఓకే సార్. యాక్షన్. ఏం చేశారండి? ముద్దు పెట్టానండి. ముద్దుకేదంటే మరి పొరపాటు హగ్గంటే మొత్తం బట్టలు రాసేస్తారండి సార్. ఫీల్ సార్, నేను హీరోయిన్, మీరు హీరో. అదేనా ఎమోషన్ క్యారీ అవ్వాలి సార్. మీరు అక్కడి నుంచి రండి. ఓకే. మీరు అనుకుంటూ రావాలి. ఓకే. ఏంటి సార్ ఇవి? టాబ్లెట్స్, ఇన్ఫెక్షన్ రాకుండా. సప్తగిరి గారు ఎలా అనిపించింది? సూపర్, ఎక్స్ట్రానరీ. థ్యాంక్ యూ అన్న. రవికిరణ్ గారు మీకు ఎలా అనిపించింది? టైమింగ్ అండ్ ఇన్స్టెంట్ కామెడీ. ఒక్క నిమిషం, టాబ్లెట్ వేసుకున్నారు? నేను పటాస్ షో చూస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు. సో బోత్ డూయింగ్ ఇస్ వెరీ వెల్ అండి. అరుణ్ లొకేషన్ కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు. మాత్రలు వేయడం బాగా నచ్చింది. వెరీ నైస్, సూపర్.